వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు మా బేల్దారి పని కష్టాలు అన్నీ ఇన్ని కాదు, మామూలుగా ఉండదు. అంతేకాదు ఈ వీడియోలో మేము బేల్దారి పనులు చేసేటప్పుడు వర్షాలు పడేటప్పుడు ఎటువంటి ఫేస్ చేస్తాం, మేము 2 ఫ్లోర్ల బిల్డింగు ఒకటే రోజు ఎలా ప్లాస్టింగ్ చేసాం ముగ్గురం కలిసి అన్న వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వర్క్ అయితే చేస్తున్నాం అనమాట, సివిల్ వర్క్. ఇది బయట అయితే ప్లాస్టింగ్ బయట సైడు చూడండి ఒకసారి మీరు. నేను మెటల్ డోమ్ మీద అయితే ఉన్నాను, మెటల్ టవర్ అంటారు కదా, దాని మీద అయితే ఉన్నాను. స్టెప్స్ మీకు చూపిస్తాను. ఇది వచ్చి నేను చేసేది అనమాట. ఈ బ్లాక్ ఇక్కడ నుంచి కిందకైతే చేస్తున్నాను, కిందకైతే చేయాలన్నమాట. ఏదో ప్రజెంట్ ఎండ వాయు కొడుతుంది, అట్ట ఎట్టలేదు, బీభత్సంగా ఉంది ఎండ. ఇదిగోండి అక్కడ ఇంకో బ్యాచ్ అయితే దిగుతారు, ఇంకొక వ్యక్తి ట్యాంక్ దగ్గర నుంచి. ఇది వచ్చి నేనైతే కింద దిగుతున్నాను. మధ్యలో 2 కచ్చాలు అయితే ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే ముగ్గురికి ఒక్కొక్క కచ్చం లెక్కన అయితే కిందకల్లా దిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అందులో గ్యాప్ లేకుండా అయితే చేయాల్సి ఉంటుంది. మేము చేసేది చూస్తున్నాం కదా ఏ హైట్లో ఉన్నామో, చాలా హైట్లో నుంచి చేస్తుంటాం. కొద్దిగా రిస్క్గా ఉంటుంది, కానీ ఇంత హైట్లో చేసేటప్పుడు కాస్త చేదండ్లు అవి కట్టుకోవాలి, పట్టలు కూడా కట్టుకోవాలి. పట్టలు కింద సైడ్ అయితే కట్టాము. ఇదిగోండి మా వాళ్ళు మాలు అయితే కలుపుతూ ఉన్నారు, ఎక్కేస్తూ ఉన్నారు, రెడీ చేస్తున్నారు. పాలు ఉంటాయి, సిమెంట్ పాలు, సిమెంట్ వేసి నీళ్ళలో కలుపుకుంటే సిమెంట్ పాలు అవుతాయి అన్నమాట. మేము పాలు అని పిలుస్తాం. ఇదిగోండి సున్నం అయితే పోసేసుకుని అవతల వ్యక్తి స్టార్ట్ అయితే చేసాడు వర్క్. ఇంకా కింద ఇంకో వ్యక్తి ఉన్నాడు, నాకు ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి దీన్ని అయితే కిందకైతే దిగాలి. ఒక అచ్చం ఎక్స్ట్రా ఉంది, దీన్ని కవర్ చేయాలి. ఎట్లా ఒకట మేము కవర్ చేసి ఈరోజే ప్లాస్టింగ్ చేయాలి. మధ్యలో వర్షాలు కూడా వస్తాయి, పెద్ద సమస్య అయిపోయింది. ఎండ చూసారు ఎట్టుందో, మామూలు లేదు. ఇదిగోండి ఇంకా పాలు అయితే పోసుకున్నాను గోడకి. ఈ పాలు అయితే పోసేసి మొత్తం మనం పొర లేకుండా పోసుకోవాల్సి ఉంటుంది. మరి పలసంగా పోసినప్పటికీ జారి పడిపోద్ది అనమాట. చిక్కంగా పోసుకొని కొట్టుకోవాల్సి ఉంటుంది. లేదు ఎక్కడైనా మందం అనేది ఎక్కువ పడితే జిగురు మాలు అయితే కలిపి కొట్టాలి. ఇదిగోండి మొత్తం అయితే నేను కొట్టాను అనమాట. కింద బిల్లలు వేస్తున్నాయి, మీకు ఆల్రెడీ ఈ వీడియో దీనికి ముందు ఒక వీడియో చేశాను బిల్లలు ఎలా వేసుకోవాలని. ఇదిగోండి ఇంకో వ్యక్తి అయితే కొడుతున్నాడు. అతను కొట్టినప్పటికీ అతను పక్కన ఇంకో కచ్చా ఉంటుంది, అది మాత్రమే కొరవ అనమాట మా ముగ్గురికి. అదే ఎవరు కచ్చాలు వాళ్ళు కొట్టినప్పటికి కానీ అది కలిపి కొట్టాల్సి ఉంటుంది. ఇదిగోండి కర్ర అయితే నీట్గా అయితే లాగేశాను. ఈ తరుగులకి మనం ఇంకా చెక్కతా పట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. చెక్కతాప్ అంటే మనకు టేక్తో చేసిన చెక్క అనమాట. ఈసారి నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇలా నీట్గా చెక్కతా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనకి స్పాంజీలు వేసుకుంటే మనకి ఇంకా నీట్గా ఉంటుంది. తర్వాత కాస్త అయితే ఇసుక ఉంటుంది స్పాంజీలు వేసిన తర్వాత. దానికి అప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి కొండ చీపురు కట్టు ఉంటుంది కదా, కొండ చీపురు కట్టుతో మనం నీట్గా అయితే చిమ్ముకుంటే మనకి ఇసుక లేకుండా ఉంటుందన్నమాట. కింద ఫ్లోర్కి అయితే దిగాను. ఇదిగోండి మళ్ళీ కింద కూడా పాలు అయితే పోసుకున్నాను అనమాట. ఈ పాలు పోసుకున్న దానికి మనం నీట్గా నిమ్ము కొట్టుకోవాల్సి ఉంటుంది. పిల్లల దగ్గర మాత్రం తడిపొడి కొట్టుకోవాల్సి ఉంటుంది వెంటనే, ఎందుకంటే అప్పుడు మాత్రం అది పట్టుకుంటుంది. ఇదిగోండి అనుకున్నట్టే వాన వచ్చేసింది, హడావిడిగా పట్ల వేసేసాం. ఆ వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే హడావిడిలో ఉన్నాం. నేను వీడియో తీసుకుంటా ఉంటే మా తోటి వాళ్ళు నాతో వాళ్ళు పాపం కష్టం ఎక్కువ పడతారు, అందుకోసం నేను కూడా చేసేసాను. వాన్ చూసారా ఎలా వస్తుందో సౌండ్. ఈ సౌండ్కి మామూలుగా లేదు, చేసిన పని ఆడబోద్దని మాకు భయం అనమాట. ఇదిగో ఇక్కడ ఒక బేల్దారి ఇదిగో పాలు అయితే పోసాడు. ఈ పాలు పోసి సిమెంట్ పాలు అయితే పోసి అయితే వెళ్ళిపోయాము. అంటే ఇంకా వర్షం పడుతుంది, ఇంకేం చేస్తాం. పైన చూస్తే వాన, మళ్ళీ మధ్యలో హోల్ అయితే ఉన్నాయి, పట్టకి అవి కూడా కారి పైన పడుతున్నాయి. దాని తగ్గట్టు చూస్తే ఆడ చూసారా మీరు, సిమెంట్ అయితే తడిచిపోతూ ఉంది. మళ్ళీ ఇంకా సిమెంట్ మళ్ళీ తెచ్చి ఆ ఇసుక కూడా తడిచిపోయింది. తడవని ఇసుక కింద ఫ్లోర్లో తెచ్చి కలిపి దాని మీద పోసి మళ్ళీ అందియాల్సి ఉంటుంది మాకు. అప్పుడు దాకా సరే నాదైతే చెక్క పట్టుకోవడం కదా, నేను పని చేసుకుందాం అంటే ఇగోండి కరెక్ట్గా చినిగిపోయింది, నా దగ్గరికి వచ్చింది. ఇంకా ఏం చేస్తాం, చెక్కదా పట్టుకునే దానికి నిమ్ముకున్నాయి పర్వాలేదు, కానీ ఇంక చేసేది ఏం లేక నేను కూడా కాసేపు ఆగాను. ఎట్టో వాన అయితే ఆగిందనమాట. ఇదిగోండి ఆ ఫ్లోర్ అయితే ఎట్టో దిగేసాం కిందకి ప్లాస్టింగ్ చేసి. అతను కూడా అయిపోవచ్చింది కింద. ఇంకో అతను అయితే ఫస్ట్ అతను దిగేసి చేస్తూ ఉన్నాడు. నేనైతే ఇంకా ఇక్కడికి వచ్చాను, నాకు ఇంకా మెటీరియల్ అందిలేదు సామాన్లు, అందుకోసం నేను తడికలు వేసుకొని రెడీగా అయితే ఉన్నాను అనమాట. ఇంక ఈ పిల్లడు కూడా తడికలు దించేస్తే కిందకి సరిపోతుంది. మా దగ్గర పనిచేసే సుబ్బన్న అనమాట. ఆ సుబ్బన్న డ్రమ్ము తీసి దానికి చాలా అవస్థలు పడుతున్నాడు, డ్రమ్ము దాని లోపల కొయ్యల మధ్యలో ఉందని. ఇదిగోండి వాన అయితే మళ్ళీ స్టార్ట్ అయింది, పడతా ఉంది. ఆడ చూసారా ఒకరు గాలిపటం అయితే ఎగరేస్తున్నారు. ఈ వానలో ఎవరు నాయన గాలిపటాలు ఎగరేసేది అనుకున్నాను, ఇద్దరైతే ఎగరేస్తున్నారు. వానలో కూడా అట్టే ఎగరేస్తూ ఉంది, కానీ ఇప్పుడు వాన తగ్గింది, కాస్త గాలి కూడా లేకపోయే లోపలికి పడిపోతున్నది. మేమైతే దాన్ని అది పనిగా చూస్తున్నాం, వాడెవర్రా నాయన అని. ఇదిగోండి ఇక కింద ఫ్లోర్కి అయితే దిగేసాం మెజ్జా నుంచి.
ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. ఏదో ప్రస్తుతానికి ఆడ నుంచి అయితే కిందకైతే దిగామన్నమాట. ఇది కింద ఫ్లోరు, దీని కింద ఇంకో 2 కచ్చాలు ఉన్నాయి. మాకు అర్థం కావట్లేదు, మధ్య నుంచి టైం తక్కువ ఉంటుంది, ఎలా పని చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ వర్షం కూడా వస్తూనే ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే బేల్దారి పనులు చేసేటప్పుడు వర్షం పడుతూ ఉంది అనుకో, సున్నం తడిచిపోతుంది, ఈ చేతులు కూడా పట్టుకొని మెత్తబడిపడి ఉంటాయి. ఈజీగా చేతులకు బొక్కలు పడిపోతాయి అన్నమాట. మళ్ళీ అవి మానాలంటే ఇంకో 2-3 రోజులు పట్టుద్ది. అట్లా మనం పని ఆగలేము, మళ్ళీ ఇవి చేస్తూ ఉంటాం. ఒక్కోసారి గ్లౌజులు వేసుకొని చేస్తాం, ఒక్కొక్కసారి లేనప్పటికీ పడిపోతాయి అన్నమాట. ఆ బాధ అంతా ఇంత కాదు. ఈ వీడియో చూసేవాళ్ళు, బేల్దారి పని చేసేవాళ్ళు అయితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటారు. నా కచ్చం అయితే పూర్తి అయిపోయింది, స్పాంజీ అయితే వేయాలి. ఇంకొక కొరవ కచ్చం ఉందన్నమాట. మీ ఇద్దరికి అతను వచ్చి బండను పోయమన్నాం, అందుకని మీ ఇద్దరం కలిసి అయితే ఈ కచ్చం కొడుతున్నాం. కాస్త పెద్దదిగా ఉంది ఇది, అందుకని నాది పూర్తి అయింది. అందుకని ఈ టైం వచ్చి ఇద్దరం కలిసి అయితే చేసుకుంటున్నాం వరకు. ఇదిగోండి ఫ్రెండ్స్, పాలు అయితే పోస్తా ఉన్నాడు అనమాట. ఈ కాస్త అయితే పలసంగా ఉన్నాయి, చెప్పాను మళ్ళీ వాళ్ళు సిమెంట్ వేసి కలపమని. ఈ గోడ కూడా ముందు తడుపుకోవాలి, తర్వాత అయితే పాలు పోసుకోవాల్సి ఉంటుంది. మనం వేసే మందాన్ని దాన్ని బట్టి అయితే మనం క్వాలిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే మందం ఎక్కువ పడేటప్పుడు జిగురు మాలు కొట్టుకోవాల్సి ఉంటుంది, మామూలుగా పడేటప్పుడు మామూలు ప్లాస్టింగ్ రేషియో అయితే సరిపోతుంది. ఎట్టో ఫైనల్గా అయితే కిందకి దిగేసాం, 2 కచ్చాలు కూడా కవర్ చేసి. మధ్య నుంచి అసలు గ్యాప్ లేదు వీడియో తీసేదానికి కూడా, అందుకోసం నేను తీయలేకపోయాను. ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తానికి కిందకి దిగేసాం అనమాట, 2 ఫ్లోర్లు. ఇదిగోండి పై నుంచి అయితే కిందకి దిగేసాం. ఇంకా వాన కానీ పడకుండా ఉంటే రేపు వచ్చి ఆ బండలు అయితే చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా కష్టపడి అయితే వీడియోస్ మనం పని చేస్తూ ఉంటాం. మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేశారంటే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. మీరు నాకు అదొక హెల్ప్ చేయండి. మనకి చాలామంది చాలా వరకు లైక్స్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ చెక్క తాప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉంటాను, బాయ్.